వికలాంగుల శాఖలో అవినీతికి పాల్పడిన తిమింగలంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వికలాంగులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులు జేఏసీ నాయకులు చంద్రశేఖర్ మురళి మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతి జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వినోద్ వికలాంగులకు సంబంధించిన నిధులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపైన విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఇంతవరకు ఆదేశాలు అమలు చేయలేదని ఆరోపించారు. అధికారి వినోద్ను వికలాంగులు జేఏసీ ఈ విషయమై ప్రశ్నిస్తే నా పై అధికారుల నుంచి ఆదేశం రాలేదని మీరు ఏం చేసుకుంటారో చేసుకుని తమకు సవాల్ విసురుతున్నారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల శాఖ ద్వారా తమకు అన్యాయం జరిగిందని వెంటనే చర్యలు చేపట్టుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఈ విషయమై తిరుపతిలో చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. పేరు మురళి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ రోజు ముఖ్యంగా పీజీఆర్ఎస్ నందు మా వికలాంగులు కడుపు కొట్టిన ఏడి వినోద్ గారిని సస్పెండ్ చేయమనేసి ఒక ఉద్దేశంతోనే ఈడికి వచ్చున్నాము. కాళ్ళు చేతులు కండులు లేని వాళ్ళని దోసుకొని తింటున్న ఈ యొక్క ఏడీ గారిని, ముఖ్యంగా వినోద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయమనేసి నెలగా పోరాడుతున్నాము. కళ్ళుండి చేతులుండి అన్నీ ఉండి ఈయన సైలెంట్గా ఉన్న మా యొక్క గౌరవులైన కలెక్టర్ గారికి వేడుకుంటున్నాము. అయ్యగారు, దీన్ని చూడండి. చిత్తూరు జిల్లాలో చిన్న తప్పు చేసిన అధికారులంతా మీరు సోకాసి నోట్సులు ఇస్తూ వాళ్ళకి సస్పెండ్ చేస్తున్నారు. చాలా అమృతంగా పనిచేస్తున్నారు. కానీ వికలాంగ డిపార్ట్మెంట్ ఒక చిన్న డిపార్ట్మెంట్ అనేసి దాన్ని తూతుమంతరంగా చూడవద్దు. దాన్ని మీరు ఇంత దగ్గర 1 కోటి రూపాయలు అవినీతి జరిగిందని మీ దృష్టికి మేము తీసుకుని వచ్చాము. పిన్ను కూడా ఇచ్చాము, టోకన్ నెంబర్లు ఇచ్చాము, సాక్షులు ఇచ్చాము, అన్ని ఇచ్చి విచారణ చేసేదానికి మీకు ఏం కష్టమో అని తెలియదు. కానీ ఉన్న మీకు పని భారంలో దీన్ని మా వికలాంగుల డిపార్ట్మెంట్ చిన్నదనేసి చిన్న చూపు వద్దు. దీన్ని ఫస్ట్నే మీరు చూసి మా వికలాంగుని కడుపు కొట్టిన ఏడీ గారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మా వికలాంగులందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కొనతం చంద్రశేఖర్, ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి పీజీఆర్ఎస్ కార్యాలయం నందు వికలాంగుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకు ప్రధాన కారణం అవినీతికి కేర్ ఆఫ్ గా వికలాంగుల సంక్షేమ శాఖ మారడమే దీనికి నిలువెత్తు నిదర్శనం. వికలాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ గారు తను ఇక్కడ ఏడీగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల అనతి కాలంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి నషాముక్త భారత్ అభియాన్, నేషనల్ సీనియర్ సిటిజన్ యాక్షన్ ప్లాన్ పథకాలకు ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కేటాయించినటువంటి సుమారు 46 లక్షలకు పైగా ఏడీ కార్యాలయంలో ఉన్నటువంటి తన కింది స్థాయి సిబ్బంది అకౌంట్లలో జమ చేసి వారిపైన ఒత్తిడి తెచ్చి వారిపైన బెదిరింపు చర్యలకు పాల్పడి ఆ నిధులన్నింటినీ కూడా అక్రమ మార్గంలో ఆయన కాజేయడం జరిగింది. ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 13 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల్లో ఈ పథకాలకు సంబంధించిన నిధులను కోట్లాది రూపాయలు జిల్లా ఏడీల ద్వారా అక్రమంగా వసూళ్లు చేసి మాతృశాఖ వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం విజయవాడలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ మనోజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు అందజేసి ఆయన కూడబెట్టినటువంటి అక్రమాస్తులతో ఆయన అక్కడ రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో 2 విలువైనటువంటి ఫ్లాట్లు, మరి కొత్తగా కొనుగోలు చేసినటువంటి 3 కార్లు, తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత చదువులు, ఇవన్నిటినీ కూడా ఈ 6 నెలల అనతి కాలంలోనే గుర్తించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏదైతే వికలాంగుల సంక్షేమ శాఖలో ఏడీ వినోద్ గారు ఆర్భాటంగా అవినీతి నా ఇంట్లో, నా నట్టింట్లో ఉంది అనేటువంటి ధైర్యంతో తన కార్యాలయ సిబ్బంది అకౌంట్లలో లక్షలాది రూపాయలను జమ చేసుకుని ఆ ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే నిధులు కేటాయించిందో ఆ కార్యక్రమంలో నిర్వహించకుండానే పక్క జిల్లాలో నిర్వహించినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఏదైతే ఈ 1 కోటి రూపాయల పైగా నిధులను దుర్వినియోగం చేసి తన అక్రమార్గంలో జోబులో వేసుకున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పనేసి గత నెల 4వ తేదీన గౌరవ కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఎస్ గారికి ఇవ్వడం జరిగింది. నెల గడుస్తున్న ఇప్పటి వరకు ఏడీ గారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారం క్రితం ఏడీ గారు ఏదైతే ఈ కంప్లైంట్లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమోలు, షోకాజ్ నోటీసులు, కలెక్టర్ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళు సస్పెండ్, దళితురాలైనటువంటి జూనియర్ అసిస్టెంట్ ఒక అమ్మాయిని కూడా శాశ్వతంగా విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్న ఏడీ వినోద్ గారిని తక్షణమే సస్పెండ్ చేసి అనంతరం విచారణ చేయాలని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు అవినీతి రహిత పాలన అందించాలనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తున్నప్పటికీ మీ సొంత జిల్లా చిత్తూరులో అవినీతి తాటవిస్తోంది.
దయచేసి మీరు సింగపూర్ కల్లా తలెత్తి చూడడం కాదు, మీ సొంత జిల్లా చిత్తూరు కల్లా తల దించి చూడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉన్నతాధికారిగా విచారణాధికారిగా వేసి ఇక్కడ జరుగుతున్న వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి కోట్లాది రూపాయల అవినీతి పైన సమగ్ర దర్యాప్తు జరిపి ఈ కోట్లాది అవినీతికి ఎవరు పాల్పడలేరు అధికారులందరికీ కూడా చట్టపరమైన శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.